హాయ్ హలో అందరికీ. మా మేనమామయ్యను అత్తమ్మ అయితే ఊరు నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత మార్నింగ్ అయితే హోలీ సెలబ్రేషన్స్ చేసుకున్నాం. తర్వాత లంచ్ చేసుకుని అయితే ఈవినింగ్ టైంలో నడుచుకుంటూ అయితే సెక్రటేరియట్ నుంచి లుంబిని పార్క్ వరకు వెళ్ళినాం. ఎందుకంటే బుద్ధుని దగ్గరికి వెళ్దామని బోట్ ఎక్కడానికి అయితే. ఇక్కడ మేము నిల్చున్న సైడ్ పార్క్లోకి అయితే ఎంట్రన్స్ లేదు, పంపించలేదు. అట్లనే అమరవీరుల స్తూపంలో కూడా ఎంట్రీ అయితే లేదు. అంటే మేము ఈరోజు వచ్చినదైతే తెలుసు. ఈ డబుల్ డెక్కర్ బస్సు అయితే అప్పుడెప్పుడు మా చిన్నప్పుడు చూసినాం, మళ్ళీ ఇప్పుడు చూసినాం. చాలా అయితే హ్యాపీగా అనిపించింది. ఒకసారి అయితే ఆ బస్సులో వెళ్ళాలి, చూడాలి మరి ఎప్పుడు కుదురుతుందో. ఈ పార్కులోకి అయితే ఎంట్రన్స్ లేదు, వెళ్ళనివ్వలేదు. మేమైతే ఇవన్నీ చూసుకుంటా బై వాక్ అయితే వచ్చినాము. పిల్లల్ని తమ్ముని వాళ్ళు బామ్మర్ది అందరూ అయితే బైక్ మీద తీసుకొస్తా అంటే మేమైతే నడుచుకుంటూ వచ్చినాము. కొద్దిసేపు ఇక్కడ నిల్చొని ఫోటోలు దిగి వీడియోలు తీసుకున్న తర్వాత లుంబిని పార్క్ ముందు అయితే వెయిట్ చేస్తున్నాము వాళ్ళ కోసము. అత్తమ్మ, మామయ్య, నేను అయితే అందరం వెయిట్ చేస్తున్నాము. పిల్లలైతే ఇంకా రాలేదు. ఇక్కడ లుంబిని పార్క్లో ఎంట్రన్స్కు టికెట్ ఉంది, మళ్ళీ అట్లనే బోట్లో కూడా టికెట్ ఉంది. స్పెషల్గా రకరకాల బోట్లు, ఒక్కొక్క బోటుకి అయితే ఒక పర్సన్కి 150 ఉంది, 100 రూపీస్ బోటు కూడా ఉంది. పిల్లలకైతే కొంచెం తక్కువ ఉంది కాస్ట్. హోలీ రోజు ఇక హాలిడే కాబట్టి చాలామంది జనాలు అవుతున్నారు. అయితే మా చెల్లెల వాళ్ళు అయితే చెప్పారు, మామూలు ఎప్పుడైతే ఇంత ఉండరు అక్క, ఈరోజు హాలిడే, సండే అప్పుడైతే ఉంటారు కానీ ఈరోజు అయితే హోలీ హాలిడే కాబట్టి ఎక్కువ జనాలు ఉన్నారని చెప్తారు. మా అత్తమ్మ, మా మామయ్య, నేను ముగ్గురమే నడుచుకుంటూ వచ్చినాం కదా, వాళ్ళ కోసం అయితే మేము ముగ్గురం వెయిట్ చేస్తున్నాం. టికెట్ తీసుకున్న వరకే చాలా టైం పట్టింది, ఎందుకంటే చాలామంది ఉన్నారు కాబట్టి. మీరు స్కాన్ చేసి అయితే టికెట్ తీసుకొని ఎంటర్ అయితే చిన్నగా వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. ఎదురుగా లైటింగ్ కూడా పెట్టారు. ఎంట్రన్స్లో ఈ వాటర్ ఫాల్స్ చూసి అయితే పిల్లలు చాలా ఎగ్జైట్ అయ్యారు. మా తమ్ముని కొడుకును మా చిన్నది బాగా ఎగ్జైట్ అయ్యారు. మొత్తానికి అయితే బోట్ ఎక్కేసినాము. అక్కడ వీడియో తీద్దామంటే భయం వేసింది ఎక్కేటప్పుడు, ఫస్ట్ టైం కదా. ఎగ్జైట్మెంట్ ప్లస్ కొంచెం భయంలాగా వేసింది అన్నట్టు వీడియో తీయడానికి చేయలేదు. అయితే లైఫ్ జాకెట్స్ ముందు వచ్చిన వాళ్ళకైతే అవైలబుల్గా ఉన్నాయి, మిగతా వాళ్ళకైతే లేవు, అయిపోయిన ఉండే. బాగా స్పీడ్ అయితే ఏం వెళ్ళలేదు, నార్మల్గా వెళ్ళింది బోట్ అయితే, సింపుల్గా నార్మల్గా, పెద్దగా భయం అయితే ఏమనిపించలేదు. మొత్తానికైతే బుద్ధుని దగ్గరికి అయితే వచ్చేసినాం. చాలా ఎగ్జైట్ అయినాము, మస్తు అనిపించింది. ఈవినింగ్ కాబట్టి లైటింగ్స్ అయితే బాగున్నాయి. మధ్యాహ్నం ఎండలు అయితే అంత ఎంజాయ్ చేయకపోతాము. ఈవినింగే బెస్ట్ బుద్ధుని దగ్గరికి రావాలంటే. ఏ టైం అంటే ఈవినింగ్ అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. మార్నింగ్ అయితే ఇంత కలర్ఫుల్గా ఏమి ఉండదు కదా, నార్మల్గా సింపుల్గా ఉంటుంది. ఈవినింగ్ అయితే ఎక్సలెంట్ ఉంది. నేనేదో అట్లా కామెడీ చేస్తున్నా వాళ్ళతోటి. కెమెరా ఎటు తిరిగితే మనం అటు తిరగాలంటే మా వారైతే నవ్వుతాడు. ఇంత చీకట్లో స్పెడ్స్ పెట్టుకున్నవి ఏందక్క అని మా మరదళ్ళు అయితే పిచ్చి కామెడీ చేస్తారు. అందరూ డే టైంలో పెట్టుకుంటున్నామో చీకట్లో పెట్టుకున్నవి ఏందక్క అని. ఊరికి అట్లా ఒకసారి అట్లా పెట్టుకొని కొన్ని ఫోటోలు వీడియోస్ అయితే దిగాలనిపించింది. అవి మా చిన్నప్పుడు అయితే ఈ స్పెడ్స్ ఇవన్నీ ఏం లేవు కదా, ఏదో అట్లా సరదా కోసం అట్లా పెట్టుకొని అయితే కొన్ని ఫోటోలు వీడియోలు తీసుకున్నా. అవి ఏమంత ఎక్స్పెన్సివ్ కాదు, డీమార్ట్లో తీసుకున్నాం, 100 రూపీస్కో ఏమో, కరెక్ట్ గుర్తులేదు. అన్నీ పిల్లల లాంటి వేషాలు అన్నట్టు, అప్పుడప్పుడు చిన్న చిన్న ఆనందాలు. మళ్ళీ రిటర్న్ అయితే బోట్ ఎక్కినాం. ఈసారి అయితే పెద్దది వచ్చింది రిటర్న్లో తీసుకెళ్ళడానికి అయితే. అప్పుడైతే కొంచెం చిన్నగా ఉండే, ఇప్పుడైతే పెద్దది వచ్చింది. బోట్ ఎక్స్పీరియన్స్ అయితే మంచిగా అనిపించింది. మా వాళ్ళకైతే మా బుడ్డదానికి మా తమ్ముని కొడుకు లైఫ్ జాకెట్లు దొరికినాయని వాళ్ళైతే ఖుషిగా చూస్తారు. తమ్ముడు, మరదలు, ఇంకో సిస్టరు, మరదలు, బామ్మరిది, అత్తమ్మ, మామయ్య అంతా ఫ్యామిలీ వాళ్ళే తీసుకెళ్ళారు. మమ్మల్ని అసలు ఏం ఖర్చు పెట్టనీయలే, అంతా వాళ్ళే తీసుకొని అయితే చూపించుకొచ్చారు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.